నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఉద్యమ ఆకాంక్షల కోసం పుట్టినటువంటి పార్టీ తెలంగాణ జనసమితి. ఆ పార్టీ 4వ ప్లీనరీ కూడా జరగబోతా ఉంది. మాట్లాడదాం. మనతో పాటు జనసమితి నాయకులు ఉన్నారు. వారు మరి గత 2 ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు. మరి ఇప్పుడు కూడా వారి పార్టీ స్టాండ్ ఏ విధంగా తీసుకుపోతా ఉంది, ఏ విధంగా ప్రజల కోసం పోరాడుతూ ఉందో మాట్లాడుతుంది. అన్న చెప్పండి, అసలు ఇట్లా ఈ 4వ ప్లీనరీలో మీరు దేనికోసం పోరాడబోతారు? 4వ ప్లీనరీలో తెలంగాణ జనసమితి పార్టీ మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతు తెలిపింది. మద్దతు తెలిపిన ఎజెండా కూడా నిరుద్యోగుల అంశము, ఉద్యమకారుల అంశం ఎజెండాగానే నెరవేర్చాలని మద్దతు తెలిపినాం. అదే ఎజెండాగో వాళ్ళ తరపున మేము ఉండి కాంగ్రెస్ పార్టీతో పొత్తులో భాగంగానే అన్ని నెరవేర్చే విధంగా ఈ ప్లీనరీ ఎజెండా తీసుకొని మే 12న జలవిహార్లో జరిగే ప్లీనరీని విజయవంతం చేయాలనే ఈరోజు గన్ పార్క్ దగ్గర పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే మేము విద్యార్థి లోకాన్ని కదిలించడం జరుగుతుంది. అంటే మీరు దీంట్లో మెయిన్గా ఎలాంటి ఎజెండా పెట్టుకున్నాడు? ఓన్లీ ఉద్యమకారులా, లేకపోతే నిరుద్యోగులను కూడా కలుపుకొని వెళ్తారా? ఇంకా వివిధ రకాలైనటువంటి ప్రజలను ఎవరైనా కలుపుకొని వెళ్ళే అవకాశం ఉందా? అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు, నిరుద్యోగులు వీళ్ళు ముగ్గురే తెలంగాణకు అస్తిత్వం. ఈ కింది కులాల నుంచే, కింది కుటుంబాల నుంచి వచ్చే కుటుంబాల నుంచే అమరవీరులైనా, ఉద్యమకారులైనా, నిరుద్యోగులైనా ఈ 3 కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. కాబట్టి ఈ 3 ఎజెండాగానే మేము ముందుకు తీసుకుపోతాం. ఉద్యోగాలు, నిరుద్యోగం, అమరవీరుల కుటుంబాలు, ఈ 3 ఎజెండాగానే ఈ ప్లీనర్ని తీసుకొని పోయి సార్ దృష్టికి తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ మద్దతుగానే పరిష్కారం చేసే దిశగా ముందుకెళ్తున్నాం. అంటే ఇప్పటికీ 2 ప్రభుత్వాలు, అంటే కేసీఆర్ ప్రభుత్వంపై ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఈ 2 ప్రభుత్వాలు వచ్చిన తర్వాత కూడా ఉద్యమకారులు ఎవరైతే పోరాడారో, అమరవీరులు అయ్యారో వారి కుటుంబాలకు దక్కాల్సినటువంటి గౌరవం దక్కలేదు, రావాల్సినటువంటి వృత్తులు రాలేదు. ఈ విధంగా కూడా ఈ ప్రభుత్వాలు ఆదుకోలేదు. మరి మీరు జనసమితిగా మరి ఈ ప్రభుత్వం పైన ప్రెజర్ తెచ్చే అవకాశం ఏముందా? వీళ్ళ కోసం సపరేట్గా మీరు ముఖ్యమంత్రి గారిని కలిసి మాట్లాడే అవకాశం ఏమైనా ఉందా మీ నాయకుడితో కలిసి? ఎందుకు న్యాయం జరగట్లేదు? నిరుద్యోగులకు కొంత ఇండైరెక్ట్గా న్యాయం జరుగుతుంది. ఇంతకుముందు సన్న బియ్యము, దొడ్డు బియ్యం వచ్చేది. ఆ బియ్యం తీసుకొచ్చి వండుకునే పరిస్థితి ఉండే సంక్షేమ హాస్టల్లోనైనా, చిక్కడపల్లి లైబ్రరీనా, ఎక్కడైనా. ఇప్పుడు రేషన్ కార్డులు పెంచి సన్న బియ్యం మొదలు పెడితే అక్కడి బియ్యాన్ని ఇక్కడ విద్యార్థి లోకాలు తీసుకొచ్చి చదువుకుంటున్న పరిస్థితి తిని కొంత పరిస్థితి మెరుగైంది. దాన్ని కూడా ఉద్యోగాలు భర్తీ చేయాలని ఇంకా మెరుగు దిశగా మేము మా పార్టీ ముందుకు తీసుకుపోతుంది. ఆ 2 సంవత్సరాలు ఇప్పుడు పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. అప్పుడు 10 ఏళ్లలో కూడా జరిగిన న్యాయం ఈ 2 ఏళ్లలో కొంత జరిగింది. ఇంకా మిగతా సమయంలో కూడా న్యాయం దిశగా ముందుకెళ్తాం. అసలు ఏం జరుగుతుంది తెలంగాణ జనసమితి పార్టీలో? మరి నాయకులందరూ సంతృప్తిగానే ఉన్నారు? ఎందుకంటే కోదండరాం పైన కూడా కొద్దిగా ప్రెజర్ వస్తూ ఉన్నది, ఒక టాక్ నడుస్తూ ఉంది. అంత పార్టీలో అంతా బాగానే ఉంది అంతర్గతంగా? బ్రదర్, మీరే రాసిండ్రు, మొదటగా దిశ పేపర్లోనే రాసిండ్రు తెలంగాణ జనసమితి నాయకత్వం గుర్రుగా ఉందని. దానికి అట్లా గుర్రుగా ఏం లేదు. ఉండే దశలో ఓ తండ్రి మీద కొట్లాడే అంత పూర్లోనే కొట్లాడుతాం తప్ప, తండ్రే తప్ప వేరే ఎలాంటి గురువు లేదు. సార్కు కొంత న్యాయం జరిగింది, ఆ దిశగా మాకు కూడా న్యాయం జరుగుతుందని. ఓ తండ్రి మీద అలక ఉన్నట్టే ఉంటుంది, దాంట్లో ఎలాంటిది లేదు. కొంత న్యాయం జరుగుతుంది, వేచి చూస్తున్నాం. అంటే ఇప్పుడు కోదండరామ్ గారు కూడా కొద్దిగా వెనుకబడ్డట్టు, అంటే పోరాటంలో వెనుకబడ్డట్టే కనిపిస్తాం. ఎందుకంటే ఆర్టీసీ ఉద్యోగులకు మొన్న అంత పెద్ద అన్యాయం జరిగినప్పుడు కూడా ఆయన కొద్దిగా స్టాండ్ ఎక్కువ శాతం తీసుకున్నట్టు కనిపిస్తూ ఉంది. అదేవిధంగా నిరుద్యోగులు కూడా చాలామంది సార్ పైన నమ్మకం పెట్టుకున్నటువంటి వాళ్ళు కూడా న్యాయం చేయలేకపోతున్నాడని ఒక ఊహాగానాలు అయితే వినబడతా ఉంది. అట్లా ఆర్టీసీ ఉద్యమం మొదలుపెట్టిన 2 రోజులలోనే సమస్య పరిష్కారం అయింది. రోజులో కొంత బ్రదరు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ కుటుంబాన్ని కూడా సారు పరామర్శించిండు. న్యాయం దిశగానే పోతుంది తప్ప వేరే ఉద్దేశంతో ఏం పోవట్లేదు. సార్ ఉద్యమ స్థానంలోనే ఉండి పనులు చేయించే పనిలో ఉండు. ఏం చెప్పదలుచుకున్నారు చివరిగా ఈ 4వ ప్లీనరీ గురించి? 4వ ప్లీనరీని ఉద్యమకారులు, నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాలు కలిసి 33 జిల్లాల నుంచి తరలివచ్చి విద్యార్థి లోకం విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. 4వ ప్లీనరీ గురించి ఈ యొక్క ప్లీనరీకి రాష్ట్ర నలుమూలల నుంచి వెళ్ళి తెలంగాణ జనసమితి నాయకత్వం మరియు విద్యార్థి లోకం, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, కవులు, కళాకారులు అందరూ కూడా పాల్గొనబోతున్నారు. ఈ యొక్క 4వ ప్లీనరీలో తెలంగాణ ఉద్యమకారులకు ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చే దిశగా, అదేవిధంగా విద్యార్థుల సమస్యలు, ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క సమస్యలు పరిష్కారం చేసే దిశగానే తెలంగాణ జనసమితి ఎప్పుడుగా ఉంటుంది. అదేవిధంగా కోదండరామ్ సార్ నాయకత్వంలోనే ఈ యొక్క ప్రజా సమస్యలు సాల్వ్ అవుతాయి. కాబట్టి ఈ యొక్క పార్టీ ప్లీనరీలో అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మేము పిలుపునిస్తూ ఉన్నాం.
ఇది జనసమితి నాయకులు చెప్తున్నటువంటి మాట. ఏదైతే 4వ ప్లీనరీ జరుగుతూ ఉందో దాంట్లో ఉద్యమకారులకు పెద్దపీట వేయబోతాను, ఉద్యమకారుల ఆకాంక్షల కోసం పోరాడుతాను. గత 2 సంవత్సరాల ఉద్యమకారుల కోసం పోరాడినటువంటి వారు ఇకపై కూడా పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన ప్రెజర్ తీసుకొస్తాం, ఉద్యమకారుల కోసం పోరాడతాం, అదేవిధంగా నిరుద్యోగుల కోసం పోరాడతాం. 4వ ప్లీనరీలో ఉద్యమకారుల కోసం చాలా అంశాలు తెరపై తీసుకొచ్చి మాట్లాడే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. చూద్దాం మరి 4వ ప్లీనరీలో కోదండరాం గారు ఏం మాట్లాడతారు, వారి పార్టీ ఏం మాట్లాడతారు కూడా వేచి చూద్దాం. చూస్తూనే దిశ టీవీ.